అంతే ఉంటది, మళ్ళీ గెలవగలవు అనే నమ్మకం ఉంటది. అంటే నేను అనేది ఇక్కడ పడిపోయింది కదా తెలంగాణ. అయితే రాజశేఖర రెడ్డి 10-25 ఏళ్ళు అండి, 5 ట్రిప్పులు ట్రై చేశాడు. అంటే అదే పార్టీని పట్టుకుని ఎదుర్కొంటూ కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎదిగినట్టే కదా. ఇంతకుముందు 0 తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఒకటికి వచ్చింది, ఇక్కడ 3 పెరిగినట్టే కదా. ఏదైనా సరే ఒక స్టెప్ ఎక్కినట్టే కదా. చంద్రబాబు గారికి ఒక సపోర్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు, ఒక పీకే తర్వాత ఇంకొక పీకే, ఇప్పుడు షర్మిల ఒక అదే అవ్వాలనుకుంటున్నారా ఆమె ఏమన్నా? నేను అనుకోవడం అయితే చంద్రబాబుకి అంటే అన్నను ఓడించడానికి శత్రువులతో చేయగలపడం, వాళ్ళ వెనక నిలబడడం లాజిక్ అండి. కొన్నిసార్లు మనం చేసేటువంటి నిర్ణయం ఇది అగ్రెసివ్ సూపర్ స్టెప్ అనుకుంటారు. అవును ఖచ్చితంగా. ప్రయోజనం వద్ద నష్టం అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. తెలిసిందిగా తెలంగాణ తన పరంగా అయితే గనక నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్రియాశీల పాత్ర పోషించబోతున్నాను, మనం మిత్రపక్షంగా ఉందాం రండి అని ఒక సంకేతం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏంటి ఇంకా పార్టీలు ఇక్కడ చేరకుండానే అప్పుడే కాంగ్రెస్ పార్టీ సంకేతం ఆల్రెడీ ఉంది కదా, కాంగ్రెస్ లోనే ఉంది. కాంగ్రెస్ ఏమి ప్రాంతీయ పార్టీ కాదు కదా. అంటే ఏపీలో ఇంకా యాక్టివిటీస్ ఏమి ఇవి మొదలు పెట్టలేదు కదా, కనీసం ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఒక ప్రచారం కూడా చేయలేదు కదా. ఠాకూర్ అనేవాడు ఇక్కడ ఏం పెట్టాడని ఇన్ఛార్జ్ అయ్యాడండి. కాంగ్రెస్ అంటే అదొక పార్టీ ఇచ్చే పదవులో ఇన్ఛార్జ్ ఏమన్నా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. అదో సముద్రం కాబట్టి ఆ సముద్రంలోకి నేను రాబోతున్నాను అన్నటువంటి హింట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి కావాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు పీకేని ఎట్లా పిలుచుకొచ్చుకున్నారో అట్లాగే వీళ్ళకి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి కాంటాక్ట్ ఉంది కదా. అవసరమైతే రేవంత్ రెడ్డి చేత రాహుల్తో చెప్పించి షర్మిల్ని ఆంధ్రాకి పీసీసీ చీఫ్ చేయండి, ముఖ్యమంత్రి